హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీ గుంట పొంగనాలు చేస్తున్నానండి. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తానండి. గుంట పొంగనాలు చేసుకోవటానికి దోసపిండి ఇలా గట్టిగా ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర ఆప్షనల్ మాత్రమేనండి, ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. చిటికెడు వంట సోడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పొంగనాలకు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పొంగనాల పెనం పెట్టుకున్నానండి. పెనం హీట్ ఎక్కింది. ఇప్పుడు అందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పొంగనాలు వేసుకోవాలండి. అలా మొత్తం వేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసుకొని స్లోగా కుక్ అవ్వనివ్వాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. చూసారు కదండి, ఇలా వేగిన తర్వాత వీటిని తిప్పేసుకోవాలి. చూసారు కదండి, ఇలా తిప్పేసుకున్న తర్వాత రెండో సైడ్ కొద్దిగా కాలితే చాలండి. చూసారు కదండి, రెండో సైడ్ ఇలా కాలితే చాలు. వీటిని తీసేసుకుంటున్నాను. చూసారు కదండి, ఈజీగా చేసుకునే గుంట పొంగనాలు రెడీ అయిపోయాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.